హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ ఫ్లూట్ అచ్యుతను మాట్లాడుతున్నాను. మనం ఇంతవరకు సరళీ స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి మనం అలంకారాలు కూడా చెప్పుకుందాము. సప్త తాళాలు అని చెప్పేసి ఉంటాయి మనకి. ధ్రువ మట్య రూపకచ్చ జంపా త్రిపుట ఏవచ అటతాళ ఏకతాళేచ సప్త తాళా ప్రకీర్తిత అని చెప్పేసి ఒక సంస్కృత శ్లోకంలో ఈ సప్తతాళాల తాలూకు పేర్లన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. మరి ముఖ్యంగా ధ్రువతాళము, ఫస్ట్ ధ్రువతాళం గురించి మనం చెప్పుకుందాము. ఫ్లూట్ మీద మనం హరికాంబోజ రాగంలోనే ప్రాక్టీస్ చేస్తాము. అలాగే ప్రతి స్వరానికి ముందు తుకారము తూ 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 గతంలో కూడా సరళి స్వరాలు అప్పుడు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సరి గమ తూ 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 ఆ విధంగా తుకారంతో మనం సాధన చేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగా చేద్దాం. ఇప్పుడు మనం ముందు గాత్రం మీద సప్తతాళాలు చెప్పుకున్న తర్వాత ఫ్లూట్ మీద చెప్పుకుందాము. అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. కర్ణాటక సంగీతం గాత్రం మీద నేర్చుకునే వాళ్ళు చేతితో తాళం వేస్తారంటారు. సరి గమ పద నీ సా ఆ విధంగా తాళానికి, అంటే ఒక్కొక్క తాళానికి ఒక్కొక్క రీతి ఉంటుంది కాబట్టి ఆ విధంగా తాళాలు చెప్పుకుంటారు. కానీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే మనకి ఆ విధమైన వెసులుబాటు లేదు కాబట్టి మెట్రోనోమ్ సహాయంతో వాయించవచ్చు. 120 BPM స్పీడ్ పెట్టుకుని మనం ముందు సాధన చేసి అది బాగా వచ్చిన తర్వాత 130, 140, 150 ఆ విధంగా 10-10 కౌంట్ మనం పెంచుకుంటూ 300 BPM స్పీడ్ వచ్చే వరకు కూడా మనం సాధన చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ముందు ధ్రువతాళాన్ని మనం గాత్రమే చెప్పుకుందాము, తర్వాత ఫ్లూట్ మీద కూడా చెప్పుకుందాం. సరి గమ గరి సరి గరి సరి గమ రి గమ ప మగ రి గమ గ రి గమ ప గమ పద పమ గమ పమ గమ పద మ పద ని ద ప మ పద ప మ పద ని పద ని సా ని ద పద ని ద పద ని సా సా ని ద పద ని సా ని ద ని సా ని ద ప ని ద ప మ పద ని ద పద ని ద ప మ ధ ప మ గ మ ప ధ ప మ ప ధ ప మ గ ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స.
వచ్చే వారం 2 తాళాలు మనం చెప్పుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధృవ తాళాన్ని సాధన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మన ఛానల్ని దయచేసి అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయవలసిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీ ఫ్లూట్ అచ్యుత్.